హనుమంతుడు కేవలం ఒక వానరుడేనా లేక అపార శక్తి ఉన్న దేవుడా? హనుమంత్ శక్తి గురించి తెలుసుకుంటే మీకు షాక్ అవుతుంది. సీతను కనుగొనడం. హనుమంతుడు లంకకు వెళ్ళాడు. సీతను కనుగొన్నాడు. అశోకవాటికలో ఆమెను చూశాడు. అతని మిషన్ పూర్తయింది. రావణుడి సభలో సంఘటన. హనుమంతుడు రావణుడి ముందుకు తీసుకువచ్చారు. రావణుడు అతన్ని అవమానించాడు. అప్పుడు అతని తోకకు నిప్పు పెట్టారు. కోపం కాదు, స్ట్రాటజీ. ఇక్కడే అసలు ట్విస్ట్. హనుమంతుడు కోపంతో కాదు, ప్లాన్తో పనిచేశాడు. లంక బలహీనతలను గమనించాడు. నగరాన్ని దహనం చేశాడు. మానసిక యుద్ధం. ఈ చర్య శత్రువుకి ఒక వార్నింగ్. మేము వస్తున్నాం. లంకలో భయం సృష్టించాడు. అన్టోల్డ్ ట్రూత్. హనుమంతుడు డిస్ట్రక్షన్ కోసం కాల్చలేదు, ధర్మం కోసం చేశాడు. అది ఒక స్ట్రాటజీ ప్లస్ మెసేజ్. కొన్ని చర్యలు కఠినంగా కనిపించినా సరైన కారణం కోసం ఉంటాయి. హనుమంతుడు లంకను కాల్చలేదు, అహంకారాన్ని కాల్చాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.